హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది ఫేస్ అనేది గ్లోయిగా ఇంకా బ్రైటర్గా వైటర్గా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే చాలా కారణాల వల్ల ఇది పాసిబుల్ అవ్వదు. అంటే డార్క్ స్పాట్స్ కావచ్చు, లేదంటే ట్యాన్ వల్ల కావచ్చు, లేదంటే పింపుల్ మార్క్స్, పింపుల్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ఇంకా వివిధ రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఫేస్ అనేది చాలా డార్క్గా, డల్గా, ఇంకా డ్యామేజ్గా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా మనం ఇంట్లోనే చాలా ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. అంటే మనం ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ని యూజ్ చేసుకొని మన ఫేస్ని గ్లోయిగా ఇంకా బ్రైటర్గా చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలాగో తెలుసుకుందాం. ఫేస్ని గ్లోయింగ్గా ఇంకా బ్రైటన్గా చేసుకోవడం కోసం ఈరోజు మనం వాటర్ మెలన్తో ప్యాక్ ఇంకా టోనర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం వాటర్ మెలన్తో ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దానికోసం మనకు కావాలి వాటర్ మెలన్ మనకి రెడ్గా ఇంకా కొంచెం ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి. ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పెరుగు తీసుకోవాలి, ఇంకా హనీ. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఈ వాటర్ మెలన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పల్ప్ అంతా మనం రిమూవ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకొని దీని జ్యూస్ తీసి ఒక బౌల్లోకి పెట్టుకోవాలి. ఇలా జ్యూస్ తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. అందులో ఒక 1 టీ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వాటర్ మెలన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి, ఒక 2 టీ స్పూన్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ హనీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్ చాలా బాగుంటుందండి, హైడ్రేటింగ్గా ఉంచుతుంది. ఎందుకంటే మనకి సమ్మర్లో ఎక్కువ ఏంటంటే మన స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటుంది అండ్ మాయిశ్చర్ అనేది కోల్పోతూ ఉంటుంది. మనకి ఈ హీట్ వల్ల ఏంటి అంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. అంతేకాకుండా మన స్కిన్ కూడా చాలా డీహైడ్రేట్ అయిపోయి డ్రై అయిపోతుంది. సన్ బర్న్స్ ఇంకా ర్యాషెస్ వస్తూ ఉంటాయి కదా, సో ట్యాన్ కూడా వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనకి ఏంటి అంటే ఈ వాటర్ మెలన్ మనం యూజ్ చేసినప్పుడు మన స్కిన్కి మంచి వాటర్ కంటెంట్ అనేది దొరుకుతుంది. అంతేకాకుండా మన స్కిన్ని చాలా హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అండ్ ఇందులో మనం పెరుగుని యాడ్ చేసాం కాబట్టి పెరుగు అనేది మన స్కిన్ని మంచిగా నరిష్డ్గా ఉంచుతుంది. అంతేకాకుండా మాయిశ్చర్గా కూడా ఉంచుతుంది. ఇందులో మనం తేనెని యాడ్ చేసాం కాబట్టి తేనె అనేది మనకి సన్ బర్న్స్ నుంచి, సన్ ట్యాన్ నుంచి మనకి క్యూర్ చేసుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మనకి ఏదైనా ర్యాషెస్ ఉన్నా కానీ, లేదంటే పిగ్మెంటేషన్ మార్క్స్ ఉన్నా కానీ వాటిని కూడా మనకి క్లీన్ చేయడానికి అండ్ టీచింగ్ ఎఫెక్ట్ ఇచ్చి మన స్కిన్ని షైనీగా ఇంకా మాయిశ్చర్గా హైడ్రేటెడ్గా ఉంచడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో ఇవన్నీ కూడా మనం చాలా థిక్గా మంచి పేస్ట్ లాగా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఫేస్ని ఎప్పుడే కానీ ఫేస్ ప్యాక్స్ని కానీ, టోనర్స్ని కానీ, లేదంటే ఏదైనా ఇలా బ్యూటీ స్కిన్ కేర్ ఏదైనా మీరు చేసేటప్పుడు మీరు స్క్రబ్ చేసుకోవడం అనేది కంపల్సరీగా ఉంటుంది. అంటే స్కిన్ని బాగా స్క్రబ్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ ఈ ప్రాసెస్ అనేది మీరు స్క్రబ్బింగ్ ప్రాసెస్ అనేది వీక్లో 2 టైమ్స్ చేస్తే సరిపోతుంది, ఇంకా ఎక్కువ టైమ్స్ చేయకూడదు. సో ఎక్కువ టైమ్స్ చేసినా కానీ స్క్రబ్బింగ్ అనేది స్కిన్ అనేది రఫ్గా ఇంకా డ్రైగా అయిపోతుంది. అంతేకాకుండా బ్లాక్గా అయిపోతుంది. సో అందుకని స్క్రబ్బింగ్ని మనం వీక్లీ ఒక 2 టైమ్స్ చేస్తే సరిపోతుంది. సో ఈ ప్యాక్ని మీరు అప్లై చేసుకునే ముందు ఒకసారి మీరు స్కిన్ని నీట్గా స్క్రబ్ చేసుకుంటే, ఒకవేళ బిఫోర్ డేనే మీరు స్క్రబ్ చేసుకున్నారు అంటే పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. సో నీట్గా స్క్రబ్ చేసుకున్న తర్వాత మీరు ఈ ప్యాక్ని నీట్గా మీ ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ ఇదంతా కూడా డ్రై అయిపోయేంత వరకు ఉంచుకోవాలి.
అలా ఉంచుకున్న తర్వాత మీరు మీ ఫేస్ని వాష్ చేసుకోవచ్చు. నార్మల్ ఫేస్ వాష్తో అయినా ఫేస్ వాష్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నా కూడా, ఎందుకంటే మీరు ఫస్ట్ నీట్గా మీ ఫేస్ని క్లెన్స్ చేసేసి స్క్రబ్ చేసేసి ఉంటారు కాబట్టి ఫేస్ వాష్ యూస్ చేయకపోతేనే బాగుంటుంది. అప్పుడే ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మీ స్కిన్కి చాలా బాగా అందుతాయి. అంతేకాకుండా మీకు దీని బెనిఫిట్స్ అనేవి బాగా దొరుకుతాయి అన్నమాట. అప్పుడు మీ ఫేస్ అనేది ఇది ఒక వీక్లో మీరు 2 to 3 టైమ్స్ చేయొచ్చండి. అండ్ రెగ్యులర్గా కూడా చేయొచ్చు, అందులో ఏం హామ్ ఉండదు. కాకపోతే మీరు అప్లై చేసిన తర్వాత నార్మల్గా మీరు వాష్ చేసుకుంటే బాగుంటుంది వాటర్తో. అంతేకాకుండా ఇది నైట్ టైమ్స్ మీరు అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ కల్లా కూడా మీకు మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నైట్ టైం అప్లై చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత మీరు నీట్గా ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుని పడుకుంటే సరిపోతుంది. మార్నింగ్ మళ్ళీ మీరు నార్మల్గా ఏదైనా ఫేస్ వాష్తో ఫేస్ని వాష్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ అనేది మీకు మంచి గ్లోని ఇస్తుంది. మీ స్కిన్ మంచిగా షైనీగా ఇంకా హైడ్రేటెడ్గా కనిపిస్తుంది. అంతేకాకుండా డ్రై అవ్వకుండా మీ స్కిన్ని బాగా కాపాడుతుంది అనమాట. ఎప్పుడైనా మీరు సన్లో బయటికి వెళ్ళేసి వచ్చారు, అప్పుడే మీకు ఇరిటేటింగ్గా ఉంది మీ స్కిన్ అనుకుంటే కూడా ఈ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు. చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అంతేకాకుండా మీ స్కిన్కి మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా ఉండేటట్టు చూస్తుంది. అండ్ మీ స్కిన్ అనేది చాలా గ్లో అవుతుంది. సో కంపల్సరీగా ఈ ప్యాక్ అనేది ట్రై చేసి చూడండి. ఇప్పుడు టోనర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం, వాటర్మెలన్ టోనర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఏం కావాలో చూద్దాము. ఫస్ట్ మనం ఇందాక వాటర్మెలన్ జ్యూస్ని తీసి పెట్టాం కదా, ఆ జ్యూస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఒక లెమన్ తీసుకోవాలి. నెక్స్ట్ అలోవెరా జెల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. అందులో మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వాటర్మెలన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇది ఓన్లీ కొంచెం టైం వరకు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఈ టోనర్ని ఒక 2 to 3 వీక్స్ వరకు చేసి పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోవాలి. జ్యూస్ కూడా మనకి ఏంటి అంటే 1/2 ది బౌల్ తీసుకోవచ్చు. అండ్ జ్యూస్ తీసుకున్నంతే మనం 1 రేషియో అంటే ఒక 2 cups ఆఫ్ జ్యూస్ తీసుకుంటే 1 cup అంత మనకి అలోవెరా జెల్ని తీసుకుంటే సరిపోతుంది. సో ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. 1 వీక్కి మీరు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఈ కప్తో ఒక 1 cup జ్యూస్ సరిపోతుందండి. అండ్ 1/2 కప్ అంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ అలోవెరా జెల్ సరిపోతుంది. ఈ రెండింటిని బాగా ఇలా బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా మిక్స్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మీరు ఒక కాటన్ ప్యాడ్తో కానీ లేదంటే ఏదైనా స్ప్రే బాటిల్లో వేసుకుంటే సరిపోతుంది. మీరు స్టోర్ చేసి పెట్టుకోవాలి అంటే ఒక స్ప్రే బాటిల్లో వేసుకుని మీరు టోనర్ అప్లై ఎప్పుడు చేయాలి అంటే మీరు ఫేస్ వాష్ నీట్గా చేసేసుకున్న తర్వాత స్క్రబ్బింగ్ కానీ ఏదైనా ఫేస్ వాష్తో కానీ నీట్గా మీ ఫేస్ని క్లెన్స్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకునే ముందు మీ ఫేస్ని నీట్గా టోన్ చేసుకోవాలి. అలా టోన్ చేసుకోవడం కోసం మీరు ఈ టోనర్ని యూజ్ చేయొచ్చు. సమ్మర్స్లో మనకి ఏంటంటే స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది కదా, సో అలాంటప్పుడు ఇలా హైడ్రేటింగ్ టోనర్స్ని మనం యూజ్ చేస్తే ఏంటంటే స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. అంతేకాకుండా చాలా హైడ్రేటెడ్గా కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. అండ్ మనం ఇందులో లెమన్ జ్యూస్ని యాడ్ చేసాము అండ్ అలోవెరా జెల్ని కూడా యాడ్ చేసాం కాబట్టి అలోవెరా జెల్ ఏంటి అంటే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ సన్ బర్న్స్ ఉన్నా కానీ ర్యాషెస్ ఉన్నా కానీ వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అలోవెరా జెల్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ అట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా కూడా ఇందులో మనకి యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇది మన పోర్స్ని కూడా క్లీన్ చేయడానికి అండ్ వాటిని క్లెన్స్ చేయడానికి అండ్ వాటిని ఓపెన్గా ఉండకుండా క్లోజ్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ టోనర్ని మీరు ఒక కాటన్ ప్యాడ్ మీద తీసుకొని మీ ఫేస్ అంతా కూడా నీట్గా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసేసుకుని అలాగే ఉంచేసిన తర్వాత మీరు ఇందులో మనం ఏమీ నార్మల్ మనం వాటర్మెలన్ జ్యూస్, అలోవెరా జెల్ ఇంకా లెమన్ జ్యూసే కాబట్టి లైట్గా మీరు కాటన్ ప్యాడ్లో తీసుకొని మొత్తం స్కిన్ అంతా కూడా ట్యాప్ చేసుకొని మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మీరు మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవచ్చు. సో ఈ టోనర్ అనేది మీకు సమ్మర్లో మీ స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఇంకా హైడ్రేటెడ్గా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వైభవి కిరణ్. ముఖాన్ని అందంగా మెరిపించే కాఫీ పొడి. మనకి నిద్ర వచ్చినట్లు ఉన్నా అలాగే తలనొప్పిగా ఉన్నా బడలిగ్గా ఉన్నా మనం కాఫీ తాగాలని అనుకుంటూ ఉంటాం. తాగటానికి ఉపయోగపడే కాఫీ మన సౌందర్యానికి ఎంత బాగానో ఉపయోగపడుతుంది. మన కళ్ళ కింద ఉన్న నల్లటి వలయాలను కాఫీతోనే ఎలా పోగొట్టుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. కళ్ళ కింద నల్లటి వలయాలు మన శరీరంలో నీటి శాతం తగ్గితే వస్తాయి. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ
గుణాలు చాలా ఎక్కువ శాతంలో ఉంటాయి. కాఫీలో ఉండే కెఫిన్ అనే పదార్థము కంటి చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తగ్గిస్తుంది. అక్కడ రక్త ప్రసరణను పెంచి చర్మాన్ని స్మూత్గా ఉండేలా చేస్తుంది. కాఫీ పొడి ఒక మంచి మాయిశ్చర్ లాగా పనిచేస్తుంది. దానికి కావలసిన ప్రిపరేషన్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టిప్కి కావాల్సినవి కాఫీ పొడి, కొబ్బరి నూనె, ఈ రెండు కలిపి ప్యాక్ తయారు చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. దాంట్లో కొద్దిగా కొబ్బరి నూనె, కాఫీ పొడి, ఈ మిశ్రమాన్ని కళ్ళ కింద అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఇలా చేస్తే కంటి చుట్టూ ఉన్న నల్లటి వలయాలన్నీ తొలగిపోతాయి. చర్మం పైన ఉన్న మృత కణాలు నిర్జీవంగా ఉంటే ఈ టిప్ మీకు బాగా ఉపయోగపడుతుంది. సెకండ్ టిప్కి కావాల్సింది 1 స్పూన్ కాఫీ పొడి, తేనె, నిమ్మరసం. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. అందులో కొద్దిగా కాఫీ పొడి, కొంచెం నిమ్మరసం, కొద్దిగా తేనె యాడ్ చేద్దాం. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. కాఫీ పొడి, నిమ్మరసం, తేనె 3 కలిపి ప్యాక్ తయారు చేస్తున్నాం కదా, ఆ మిశ్రమాన్ని మీరు ఫేస్కి అప్లై చేసుకోండి. 20 మినిట్స్ దాకా స్టే అవ్వండి. అయిన తర్వాత ఫేస్ని వాష్ చేసుకోండి. అప్పుడు మీ ముఖ చర్మంలోని డెడ్ సెల్స్ అన్ని తొలగిపోతాయి. చర్మ కాంతి మరింత ద్విగుణీకృతం అవుతుంది. 30 దానికి కావలసిన పదార్థాలు: 1/2 స్పూన్ కాఫీ పొడి, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా తేనె, ఈ 3 కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాం కదా, దానిలో కొద్దిగా కాఫీ పొడి వేసుకుందాం. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం హనీ. ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకుందాం. కాఫీ పొడి, తేనె, పసుపుల మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసుకోండి. 20 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగండి. ఆ తర్వాత మీ ముఖం కాంతివంతంగా అలాగే ఎంతో మెరుపైన చర్మాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. 4th టిప్: చర్మం పైన ముడతలు పోవాలంటే మీకు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. దీనికి కావలసినవి 1 స్పూన్ కాఫీ పొడి, కొన్ని పాలు తీసుకుందాం. కాఫీ పొడి కొద్దిగా పాలులో యాడ్ చేసుకుందాం. కాఫీ పొడి, పాలు 2 కలిపి తయారు చేసుకున్న మిశ్రమాన్ని రెగ్యులర్గా ఫేస్కి అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత ఫేస్ని వాష్ చేసుకోండి. ఇలా రెగ్యులర్గా చేయటం వల్ల చర్మం పైన ఉన్న ముడతల్ని తగ్గిస్తుంది. 5th టిప్కి కావలసినవి తేనె, కాఫీ పొడి, శనగపిండి. కాఫీ పొడి, కొద్దిగా శనగపిండి, తేనె. మీ చర్మం మంచి కాంతివంతంగా అలాగే మంచి రిచ్ లుక్ కనిపించాలంటే శనగపిండి, తేనె, కాఫీ పొడిల మిశ్రమాన్ని అప్లై చేయండి. మీ చర్మం మంచి ఆయిల్ ఫ్రీగా అలాగే మంచి రిచ్ లుక్గా కనిపిస్తుంది. 6th టిప్: డ్యామేజ్ స్కిన్ కోసం కావలసినవి కాఫీ పొడి, పెరుగు, ఓట్స్. ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. ఓట్స్, పెరుగు, కాఫీ పొడి తీసుకున్నాం కదా, ఓట్స్లో పెరుగు వేసుకుందాము. కొంచెము కాఫీ పొడి కూడా యాడ్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. కాఫీ పొడి, ఓట్స్, పెరుగుల మిశ్రమాన్ని మీ స్కిన్కి అప్లై చేయండి. ఇలా వారానికి 2 సార్లు మీ స్కిన్కి అప్లై చేయడం వల్ల మీ డ్యామేజ్ స్కిన్ మీ కంట్రోల్లో ఉంటుంది. కొద్దిగా అల్లం పేస్ట్, అలాగే కాఫీ పొడి, కొద్దిగా తేనె, కొంచెం సాల్ట్. కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా సాల్ట్, కొంచెం కాఫీ పొడి, కొంచెం హనీ. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని మీరు ఫేస్కి అప్లై చేసుకోండి. ఇది మీకు మీ స్కిన్కి మంచి స్క్రబ్బర్గా పనిచేస్తుంది. ఇది వారానికి 2-3 సార్లు అప్లై చేయటం వల్ల మీకు అందమైన స్కిన్ మీ సొంతమవుతుంది. రెగ్యులర్గా మనం తాగే కాఫీని కాఫీగానే కాదు, అలాగే బ్యూటీకి కూడా ఎంత బాగా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.